యుద్ధం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు నేపథ్యం యుద్ధం జరుగుతున్న దేశాలు పెద్ద ఎత్తున ఇంపాక్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి మిగతా దేశాలు ముఖ్యంగా ఇండియాలో కూడా ఈ గ్యాస్ కావచ్చు రాబోయే కాలంలో నిత్యావసర సరుకుల దగ్గర నుంచి అన్ని కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఉందో హోటల్స్కి సంబంధించిన గ్యాస్ ఇప్పటికే చాలామంది మెనూలు కూడా తగ్గించుకున్నటువంటి పరిస్థితి. మరి అనంతపూర్లో కూడా ఇప్పటికే ఈ ఇంపాక్ట్ వచ్చింది. ముఖ్యంగా చాలామంది గ్యాస్ వదిలేసి కట్టెల పొయ్యి వైపు కూడా వెళ్తున్నామని హోటల్ యజమానులు చెప్తున్నట్టు నేపథ్యం. మనం అనంతపూర్లో ఉన్నాం చూడొచ్చు. ఇప్పటికైతే మాత్రం ఇప్పుడు హోటల్స్లో ఇప్పుడైతే ప్రస్తుతానికి గ్యాస్తోనే మనం చేస్తున్నాం. కాకపోతే ఇప్పటికే మేము ఆల్టర్నేట్గా కట్టెల పొయ్యిలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఇటువంటి సిచ్యువేషన్లోనే ఇక్కడ యాజమాన్యానికి ముఖ్యంగా వర్కర్స్ చెప్తున్నది ఒకటే, ఎందుకంటే రేట్లు పెంచాలి. ఇప్పుడు గ్యాస్ రేట్ పెంచినా అంటే నిత్యావసర సరుకుల రేట్లు పెరిగినా ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది ఈ ఏదైతే ఉందో ఫుడ్ సెక్షన్ మీద కూడా ఉంటుంది. కాబట్టి అప్పుడు రేట్లు పెంచితే మా కస్టమర్లు కూడా అంత ఈజీగా వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా హోటల్స్ని అయితే మేము బంద్ చేసుకోలేము. కాకపోతే మెయింటైన్ చేయాలంటే మాత్రం ముఖ్యంగా ఏదైతే ఉందో రేట్లు పెంచాలి. రేట్లు పెంచితే కస్టమర్స్ వస్తారా రారా. ఒకవేళ ఓనర్స్ వైపు నుంచి చూస్తే మాత్రం మాకైతే జీతాలు ఇవ్వాలి, ఓనర్ అయితే అది బేర్ చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి మొత్తం మీద అయితే మాత్రం దేశంలో పెద్ద ఎత్తున ఇప్పుడైతే గ్యాస్ ఇంపాక్ట్ అయితే చాలా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి యుద్ధం ఆగుతుందా, ఇది కంటిన్యూ అవుతుందా? యుద్ధం కంటిన్యూ అయితే మాత్రం ముఖ్యంగా ఏదైతే ఉందో గ్యాస్ దగ్గర నుంచి మొత్తం నిత్యావసర సరుకులు ఆయిల్ కావచ్చు ఇతరత్ర మొత్తం భారీ స్థాయిలో పెరిగేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ హోటల్ యజమానులు ఉన్నారు, మాస్టర్లు ఉన్నారు, ఏం చెప్తారు వారి మాటల్లో విందాం. అసలు ఇప్పుడు ఇంపాక్ట్ యుద్ధం ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం, వారి మాటల్లో విందాం ఏం చెప్తారు అనేది. సరే, ముఖ్యంగా ఇప్పుడు యుద్ధం ఎఫెక్ట్ అనేది హోటల్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? సిలిండర్లు అయితే దొరకటం లేదు సార్. మొత్తం మనం ఇప్పుడు బంద్ చేస్తుందామా అంటే సిలిండర్ల ఎఫెక్ట్ ఏమైందంటే దొరకడమే లేదు అసలు మనకు. అది రేట్లు పెరగడము, ఈ రేట్లు పెరగడం ద్వారా మన కస్టమర్లు వాళ్ళకి ఏం కావాలా, వాళ్ళు ఎంత ఉన్నా రీజనబుల్ ప్రైస్లో ఉండాలని ఆలోచిస్తారు. ఇప్పుడు గ్యాస్ చూస్తే విపరీతంగా రేటు పెరిగిపోయింది. 2000 చిల్లర అయినా దొరకటం లేదు. ఆయిల్ మొత్తం టోటల్ అన్నీ పెరిగిపోయినాయి. ఆయిల్ పెరిగింది. ఇప్పుడు గ్యాస్ ఇంకా రేపు ఎట్లా అనేది ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆల్టర్నేటివ్ కూడా మనం ఏం చేసినామంటే కొద్దిగా ఏదో కట్టెల మీద డిపెండ్ అయ్యి కొన్ని కట్టెల స్టవ్లు కూడా కొన్ని తెప్పించుకున్నాము. అన్ని ఐటమ్స్ మనము కట్టెల మీద చేయలేము. కొన్ని ఐటమ్స్ అయితే మనం తగ్గించుకున్నాం. ఇప్పుడు కొన్ని ఐటమ్స్ ఇప్పుడు దోశ పూర్తి గ్యాస్ మీద అయితే నీట్గా వస్తుంది, కట్టెల మీద చేయలేరు ఇప్పుడుండే వంట మాస్టర్లు. మనం ఐటమ్ తగ్గించుకుంటే మ్యాన్ పవర్ తగ్గించుకుంటే ఇంకా నన్ను నమ్ముకొని ఉంటారు కొంతమంది వంట మాస్టర్లు. వీళ్ళు వాళ్ళని కూడా తగ్గించుకోవాల్సి వస్తారు. వాళ్ళు నిరుద్యోగులు అవుతారు. అంటే వాళ్ళ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఈ యుద్ధం అనేది ఏమన్నా మ్యాక్సిమం లేకోకుంటే బాగుంటుందేమో అంటే నా ఒపీనియన్ చెప్తున్నా. చెప్తున్నారు ఇప్పుడు గ్యాస్కి ఆల్టర్నేట్గా ఏదైతే ఉందో కట్టెల పొయ్యికి వెళ్తే కూడా కట్టెల పొయ్యిల డిమాండ్ కూడా పెరిగింది అంటున్నారు, అది నిజమేనా? దొరకటం లేదు సార్ కట్టెల పొయ్యి. ఈరోజు నేను ముందు 2 days ముందు పోయి 2 తెచ్చుకున్నా. మళ్ళీ ఈరోజు ఒకటి ఎక్స్ట్రా కావాలని పోతే ఈరోజు అదే మొత్తం కంప్లీట్ అయినా అక్కడ ఉండే స్టాక్ అంతా. ఇప్పుడు అవి కావాలంటే మళ్ళీ 4 days 5 days వాళ్ళు ఆర్డర్ బుకింగ్ చేసుకున్నారు, అవి దొరకటం లేదు. నెక్స్ట్ ఏమో అని ఆలోచన లేదు, ఇంకంటే బంద్ చేసుకోవాల్సి వస్తుందేమో. అంటే ఇప్పుడు ఒకవేళ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే మీ గ్యాస్తో సహా నిత్యావసర సరుకులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ ఉంటుందా మీకు? ఆయిల్ అయితే ఆల్రెడీ పెరిగింది సార్, ఆయిల్ పెరిగింది ప్రజెంట్. ఇప్పుడుకి ఇంకా నెక్స్ట్ ఏం పెరుగుతాయి అనేది ఇంకా ఐడియా లేదు సార్ మనకి ఇప్పుడు. ఒకవేళ మీరు రేట్లు పెరుగుతూ పోతే మాత్రం హోటల్ రన్ చేసే పరిస్థితి ఉంటుందా సార్? ఇట్లనే రేట్ పెడితే కస్టమర్ రారు సార్, వచ్చే అవకాశం అయితే లేదు. వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు కొన్ని ఐటమ్స్ అంటే అందరికీ తెలుస్తాయి, కానీ వాళ్ళకు కూడా భారం పెరుగుతుంది కదా, మనం పెంచితే వాళ్ళకి భారం పెరుగుతుంది. అదే నెక్స్ట్ ఎట్లా అనేది మనకి ఇప్పటి వరకు ఇంకా ఐడియా లేదు సార్. అది అంటే మరి యుద్ధం ఆగిపోతే మేలు అంటారా? యుద్ధం వల్ల సార్ ఆగిపోతే బెస్ట్ అనుకుంటాం మేమైతే. ఇప్పుడు గ్యాస్ ఫ్రీ అనేది ఇంతకుముందు బాగా దొరికేది. డైలీ మనకి కమర్షియల్ అనేది ఎన్ని కావాలంటే నీట్గా ఇచ్చేస్తాను. ఈరోజు ఒక సిలిండర్ కూడా ఇవ్వటం లేదు సార్, కమర్షియల్ సిలిండర్ ఇవ్వటం లేదు. ఏమంటే అది యుద్ధం ఎఫెక్ట్ అనేసి మనకి మన హోటల్ యూనియన్లో కూడా బెంగళూరు బంద్ అనేసి క్లోజ్డ్ అనేసి పెట్టేసినారు సార్, హోటల్ క్లోజ్డ్ అనేది.
మనం కూడా ఇట్లనే అంటే బాగా అంటే ఒక 2-3 డేస్లో క్లోజ్ చేసుకోవాల్సి వస్తుందేమో. అంటే యుద్ధం వల్ల అందరికీ నష్టమే. 100% సార్, అది అందరికీ నష్టమే. మాస్టర్ ఏం చెప్తారు మీరు? ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ లేకపోతే మనకు ఆల్టర్నేటివ్ ఏంటి, ఎలా చేయబోతున్నారు? ఇప్పుడు సార్ ఒక 3 డేస్ సార్ అసలు గ్యాస్ రావడం లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. మేమేమో హోటల్ బంద్ చేస్తే మేమంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇందుకు మేము పని చేయకపోయినా ఓడినాన్ని అయితే శాలరీ ఇవ్వాల్సిందే. ఆల్టర్నేట్గా మేము కట్ల పోయి ఎదిగినాము. మనకు 3 డేస్ కింద తెచ్చినాం 2, మరి ఈ రోజు పోతే మొత్తం టోటల్ కంప్లీట్ అన్నీ అయిపోయినాయి సార్. మళ్ళీ ఒక వారం తర్వాత రమ్మని చెప్పినారు సార్. డైలీ ఏమంటే మేము వచ్చిన కస్టమర్లు పోటుకోలేక డైలీ మేము ఏదో ఆల్టర్నేట్ కట్ల పోయి తీసుకొని మొత్తం మార్నింగ్ అంతా టిఫిన్ అన్ని రెడీ చేసి పెడుతున్నాం సార్. అంటే ఇప్పుడు మెనూ కూడా తగ్గిస్తున్నారు, గ్యాస్తో చేసేటువంటి మెనూ కూడా అంటున్నారు, అది తగ్గించే పరిస్థితి వస్తుంది? ఇప్పటికైతే ప్రజెంట్ తగ్గలేదు సార్. ఇట్లా గ్యాస్ ఇట్లా కొనసాగితే 100% తగ్గాల్సి వస్తుంది సార్. దోశ పూరి ఇట్లాంటివన్నీ చేయలేము కదా, కొన్ని కట్ల పైన చేయొచ్చు, ఇవన్నీ తగ్గలేము సార్. మనం 100% తగ్గిస్తాం. ఒకవేళ రాకపోతే ఇట్లా యుద్ధం జరుగుతూ ఉంటే మన గ్యాస్ రాకపోతే పూర్తిగా రాకపోతే బంద్ చేయాల్సి వస్తుంది సార్. ఒకవేళ బంద్ చేస్తే హోటల్ వర్కర్స్ కానీ మీలాంటి మాస్టర్లకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. 100% ఇబ్బంది పడతాం సార్. ఇప్పుడు హోటల్ రన్ అయ్యి కస్టమర్స్ వస్తే మాకు ఏదైనా శాలరీ ఇచ్చారు సార్. 25 మంది స్టాఫ్ ఉంటే 25 మంది మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. హోటల్ బంద్ చేస్తే ఒకరోజు బంద్ చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి యుద్ధం వల్ల అందరికీ నష్టం అంటారా? యుద్ధం ఆగాలంటే హోటల్ 100% ఆగితే లేదు సార్. యుద్ధం నుంచి అందరికీ ఎఫెక్ట్ సార్. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ పెరిగింది, కవర్స్ అంట, మొత్తం ఐటమ్స్ అన్నీ పెరిగిపోతున్నాయి రేట్లన్నీ. మరి తగ్గే అవకాశం ఉంటుందంటారా? యుద్ధం ఆగిపోతే మాత్రం రేట్లు తగ్గుతాయి, మీకు మనకు ఫ్రీక్వెంట్గా గ్యాస్ కానీ సరుకులు కానీ దొరికే అవకాశం ఉంటుందంట. అంటే ఇంకా యుద్ధం ఆగిపోతుంది కదా సార్ మనకు తెలిసేది. 100% మనకి ఇప్పుడులో యుద్ధం ఆగితే మేలు. యుద్ధం ఆగిపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. ఇప్పుడు అసలు సిలిండర్ ఒక 3 డేస్ కంప్లీట్ పూర్తి బంద్ చేస్తాం సార్. కమర్షియల్ కానీ ఏది కానీ ఒకవేళ ఇంట్లోకి తెచ్చుకున్నా ఇంట్లో కానీ ఇప్పుడు 1 మంత్ కూడా చేయాలంటే 25 రోజుల ముందు బుక్ చేయాలండి సార్. ఇది మొత్తం మీద అయితే మాత్రం ఈ హోటల్ ఫీల్డ్ అనేది ఇప్పటికే, ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ పెరగడం వల్లనే మాకు తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఏదైతే ఉందో ఆయిల్ కూడా పెరిగిపోయింది ఇప్పటికే. మరి రాబోయే కాలంలో ఊహించుకుంటేనే భయపడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా యుద్ధం వల్ల ప్రతి ఒక్కరికి నష్టం. ఎందుకంటే యుద్ధం చేస్తున్నటువంటి దేశాలకే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఉందో యుద్ధం ఆగిపోలేదు, అతి సామాన్యుడు బతకాలి. ముఖ్యంగా మాలాంటి వర్కర్స్, ఎందుకంటే హోటల్ రన్ అయితే హోటల్ రన్ అయితేనే కస్టమర్ వస్తారు, కస్టమర్ వస్తేనే మాకు కూడా ఓనర్ జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా యుద్ధం వల్ల చాలామంది నష్టపోతున్నారు. ప్రతి ఒక్కరు అతి సామాన్యుడి నుంచి ప్రతి మనిషి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం. మరి రాబోయే కాలంలో ఇప్పుడు ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే వారం 10 రోజులు కొనసాగినా కూడా వచ్చేటటువంటి పరిస్థితులను ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది అని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో హోటల్ ఫీల్డ్, ఎందుకంటే ఇప్పుడు రేట్లు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో కస్టమర్స్కి కూడా మేము రేటు అధికంగా వసూలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మరి కస్టమర్స్ కూడా సాటిస్ఫైగా ఉండరు. కాబట్టి హోటల్స్ కూడా బంద్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే మాత్రం ఏకంగా కస్టమర్ ఏదైతే ఉందో వర్కర్స్ దగ్గర నుంచి ఓనర్ దగ్గర నుంచి రెంట్స్, ఇప్పుడు బాడిగలు కూడా వేలు కట్టేటటువంటి పరిస్థితుల్లో మరి ఏకంగా ఓనర్ దగ్గర నుంచి వర్కర్ వరకు కూడా అందరూ ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి ఈ అనంతపూర్లో హోటల్ యజమానులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాక నాయుడు, RTV, అనంతపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.